హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వసుధ వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయేది బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. మీరు చూస్తున్న విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ అంటారు. బెంగుళూరు నగర స్థాపకుడు మరియు వాస్తుశిల్పి అయిన కెంపెగౌడది. ఇది 108 అడుగుల విగ్రహం అండి. ఆయన చేతిలో ఉన్న కత్తే 4 టన్నులు ఉంటుంది. మొత్తం విగ్రహం 218 టన్నుల బరువుతో ఉందండి. చుట్టూ 23 ఎకరాల థీమ్ పార్క్ లో 84 కోట్ల వ్యయంతో నవంబర్ 22లో దీన్ని ఓపెన్ చేశారు. 2 years డ్యూరేషన్ లో ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయామండి. నేను ఈ వ్లాగ్ లో మీకు కంప్లీట్ ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో కవర్ చేస్తానండి. మొదటగా మన ఫ్లైట్ నెంబర్ వేసి బ్యాగేజ్ ట్యాగ్స్ కలెక్ట్ చేసుకున్నాము. ఇది ఎయిర్పోర్ట్ అండి. ఎంట్రన్స్ లోనే ఎంత బాగుందో చూసారు కదా. ఎకో ఫ్రెండ్లీ అండి. ఇది బెంగుళూరు టెర్మినల్ 2 అండి. దీన్ని గార్డెన్ టెర్మినల్ అంటారు. మీరు చూస్తున్నారు కదా, అంతటా మొత్తంగా బ్యాంబూ స్టిక్స్ యూజ్ చేసి మొత్తం న్యాచురల్ ప్లాంట్స్తో క్రీపర్స్తో అందంగా మలిచారు. ఒక మాల్కి వచ్చామా, ఇంద్రభవనం చూస్తున్నామా అన్నంత హ్యాపీగా అనిపిస్తుంది మనకి. కెన్ యూ ఇమాజిన్, మొత్తం ఎయిర్పోర్ట్లో ఉన్న సెంట్రల్ ఏసీ కూడా వుడెన్ సిలిండర్ ఇందాక మీరు చూసారు కదా, అందులో అమర్చారు. అసలు అన్ఇమాజినబుల్ అండి. ఇప్పటికీ ఒక 2 years అయింది ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి. నేను ఈ 2 yearsలో 10 times ట్రావెల్ చేశానేమో, కానీ ఎప్పటికప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు థీమ్ మార్చేస్తూ ఉంటారు ఎయిర్పోర్ట్లో. ఎన్నిసార్లు చూసినా ఆ ఫీల్ మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. స్పెషల్గా ఈ టెర్మినల్ 2 అయితే మనకు 4 points బేస్ చేసుకుని డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. అది బెంగుళూరు హిస్టరీ, టెక్నాలజీ, కల్చర్ అండ్ గార్డెన్. ఎందుకంటే బెంగుళూరుని మీకు తెలుసు కదా, గార్డెన్ సిటీ అంటారు. సో ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా చాలా ప్రాపర్గా కన్స్ట్రక్టెడ్గా డిజైన్ చేశారు. నిజంగా ఆర్కిటెక్ట్స్కి హ్యాట్స్ ఆఫ్. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్స్ అండి. ఆల్మోస్ట్ గార్డెన్ ఫీల్ని మనకి చూపించారు. ఎక్కడ మధ్య మధ్యలో మాత్రమే లెడ్ అంటే యాడ్స్ కోసం మాత్రం ఒక కమర్షియల్ టచ్ బెల్స్ మనకు మధ్య మధ్యలో కనిపిస్తాయి. అదర్వైజ్ టోటల్ గార్డెన్ ఫీల్ ఉంటుంది మీకు. ఈ టెర్మినల్ని 2.5 lakh ఎకర్స్లో 13,000 crores కాస్ట్తో నిర్మించారంట అండి. అండ్ సెకండ్ ఫేజ్లో 4.45 lakh ఎకర్స్ ఇంకా యాడ్ అవుతుందంట ఈ టెర్మినల్కి. మేము రీసెంట్గా కొత్తది కొంచెంగా మోడిఫైడ్ అయిన టెర్మినల్ని విజిట్ చేసాము. అది కూడా నేను ఫ్యూచర్లో చూపిస్తాను. ఇది ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అండి. మీరు చూస్తున్నది, మేము డొమెస్టిక్ ట్రావెల్ చేసాము. సో అటు సైడ్ వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఈ స్ట్రింజ్ ఎంత చూసినా తనివి తీరదు. మనకు కంప్లీట్ గార్డెన్ లుక్, ఒక మాల్కి వెళ్ళినట్టుగా ఉంటుంది. అసలు ఎయిర్పోర్ట్ ఫీలే అనిపించదు. ఫ్లైట్ డిలే అయినా కూడా అసలు పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక హాలిడే స్పాట్కి వచ్చామా, రిసార్ట్కి వచ్చామా అన్నట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా కల్చర్ అండ్ హెరిటేజ్ అని. ఏ చిన్న స్పేస్ని వదలకుండా పర్ఫెక్ట్గా దేవుళ్ళ యాంటిక్ పీసెస్ని ఎంత అందంగా అమర్చారు కదా. సో అట్రాక్టివ్ అండ్ వైబింగ్ పాజిటివ్. ఇది చూడండి, అసలు వావ్ కదా. నేను దూరం నుంచి చూసి లింగం అనుకున్నాను, కానీ ఇది ఒక వాటర్ ఫాల్ అండి. అసలు ఒక ఎయిర్పోర్ట్లో వాటర్ ఫాల్ ఇమాజిన్ చేయగలరా? అదే మనకి ఇంటర్నేషనల్ సైడ్ అయితే ఒక పెద్ద స్ట్రెచ్ ఇచ్చారు వాటర్ ఫాల్కి. ఇది డొమెస్టిక్ వాటర్ ఫాల్ అనమాట. ఈ టెర్మినల్లో మనకు మోస్ట్లీ ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, స్టార్ ఎయిర్, విస్తారా వంటి ఫ్లైట్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయండి. ఈ వ్లాగ్లో నేను చూపిస్తున్న ఎయిర్పోర్ట్ అంతా మేము ఎయిర్ టికెట్ కలెక్ట్ చేసుకొని మాకు అలాట్ చేసిన గేట్ వరకు వెళ్ళే రూట్ మాత్రమే. కంప్లీట్ ఎయిర్పోర్ట్ నేను కవర్ చేయలేకపోయానండి. ఈ టెర్మినల్ 2 మనకి టెర్మినల్ 1కి 600 meters అవేలో ఉంటుందండి. ఇది విదేశీయులు కూడా పొగిడిన ఒక అందమైన ఎయిర్పోర్ట్. మరి మన దేశాన్ని, మన హెరిటేజ్ని మనం పొగడకూడదా? మీ అభిప్రాయాన్ని వ్లాగ్ చూసాక కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మొదటిసారి ఫ్లైట్ జర్నీ చేస్తున్నట్టయితే కనుక మీకు ఈ వ్లాగ్ మీకు ఒక ట్రావెల్ గైడ్ లాగా అవసరం పడుతుంది. ఇందులో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్లైట్ అసలు ఎలా ఎక్కాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏముంటాయి అని. దానికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అంతే. నచ్చితే షేర్ చేయండి. ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వడానికి మీకు మొదటగా ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ, అండ్ ఎయిర్ టికెట్, మీరు ఏదైతే ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేస్తున్నారో ఆ ఎయిర్ టికెట్ సెక్యూరిటీకి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డిజి యాత్రలో కనుక బుక్ చేసుకొని ఉంటే
జస్ట్ మీరు ఫోటో స్కాన్ అంటే మీ ఫేస్ ఐడితో స్కాన్ చేసేసి ఎంటర్ అవుతారు. తర్వాత ఇందాక చూసినట్టుగా మన బ్యాగేజ్ ట్యాగ్స్ కలెక్ట్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నట్టయితే అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. యూజువల్గా డొమెస్టిక్లో అయితే పర్ పర్సన్ 15 kg అండ్ క్యాబిన్ లగేజ్ 7 kg తీసుకెళ్ళొచ్చండి. అంటే టోటల్ మీకు చెక్ ఇన్ అండ్ క్యాబిన్ లగేజ్ మొత్తంగా 22 kgs తీసుకెళ్ళొచ్చు అనమాట. తర్వాత మీరు ఏ ఎయిర్లైన్లో అయితే ట్రావెల్ చేస్తున్నారో ఆ ఎయిర్లైన్ బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. అంటే సపోజ్ విస్తారా అనుకోండి, విస్తారా బోర్డింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీ బోర్డింగ్ టికెట్ తీసుకోవాలన్నమాట. అక్కడే మీరు లగేజ్ చెక్ ఇన్ చేయాలి. అంటే మీరు తీసుకొచ్చిన 15 బ్యాగ్ లగేజ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. అది మళ్ళీ మీరు ఫ్లైట్ దిగిన తర్వాత మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక అప్పటి నుంచి మీతో క్యాబిన్ లగేజ్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి అవైలబుల్లో ఉంటాయి విత్ బోర్డింగ్ పాస్. ఇక్కడ మీరు చూస్తున్నది కొత్త స్ట్రెచ్ అండి. ఇది టెర్మినల్ 2లో కొత్త స్ట్రెచ్, ఇంతకు ముందు లేదు. ఇందాక చెప్పాను కదా సెకండ్ ఫేజ్ అని, ఇంకా మోడిఫై చేస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది. సో లగేజ్ చెక్ ఇన్ చేసిన తర్వాత మీరు సెక్యూరిటీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలండి. నేను ఇక్కడ కొన్ని బేసిక్వి మెన్షన్ చేస్తాను. ఒకవేళ మీరు క్యాబిన్ లగేజ్లో లిక్విడ్స్, జెల్స్, కాస్మెటిక్స్ క్యారీ చేస్తున్నట్టయితే ప్రతిదీ 100 ml మించకుండా 1000 ml వరకు ట్రాన్స్పరెంట్ క్యారీ బ్యాగ్లో తీసుకెళ్ళండి. షార్ప్ ఆబ్జెక్ట్స్, స్పోర్ట్స్ కిట్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి చెక్ ఇన్ లగేజ్లోనే ఉండాలండి. పవర్ బ్యాంక్స్, ఎక్స్ట్రా ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని క్యాబిన్ లగేజ్లో మీతో పాటు ఉంచుకోవాలి. సెక్యూరిటీ చెక్లో మేజర్గా చూసేది ఇదే అండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ మీ హ్యాండ్ బ్యాగేజ్ సపరేట్గా ఒక ట్రేలో పెట్టి చెక్ చేస్తారు. వన్స్ సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత మీ బోర్డింగ్ పాస్లో ప్రొవైడ్ చేసిన గేట్ నెంబర్ దగ్గరికి 40 minutes ప్రియర్గా మీరు అవైలబుల్లో ఉండాలి. సెక్యూరిటీ నుంచి మీ బోర్డింగ్ గేట్కి ఒకవేళ డిస్టెన్స్ చాలా దూరం అయితే, పెద్దవాళ్ళు ఉంటే, పిల్లలు ఉంటే, నడవలేని వాళ్ళు ఉంటే మీకు బగ్గీ ప్రొవైడ్ చేస్తారండి, అది యూజ్ చేసుకోవచ్చు. వేరే ఫ్లోర్లో అయితే ఎస్కలేటర్స్, లిఫ్ట్స్ ఉంటాయి. రన్నింగ్ ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయండి దూరంని కవర్ చేసుకోవడానికి. నడవలేని వాళ్ళకి ఎయిర్లైన్స్ వాళ్ళు వీల్ చైర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారండి. ఒక అసిస్టెంట్ మీతో ఫ్లైట్ ఎక్కేటప్పటి నుంచి దిగే వరకు మీతోనే ఉంటారు. మీరు ఒకవేళ షాపింగ్ చేయాలన్నా, ఫుడ్ తినాలన్నా ఈ 40 minutes ప్రియర్ టైం మీ ఫ్లైట్ టైం చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవాలి. మేము ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యామండి. ఫ్లైట్లో కూడా మనం మీల్ బుక్ చేసుకోవచ్చు, కానీ మీరు అనుకున్నది దొరకకపోవచ్చు. విస్తారా లాంటి ఫ్లైట్లో అయితే కాంప్లిమెంటరీ మీల్ ఉంటుంది. అందులో ఒక శాండ్విచ్, కుకీస్ అండ్ ఒక డ్రింక్ ప్రొవైడ్ చేస్తారు. ఫ్లైట్ ఎక్కాక మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆర్ హెల్ప్ కావాలంటే బెల్ రింగ్ చేసి ఎయిర్ హోస్టెస్ని పిలిచి అడగొచ్చు. ఇక్కడ మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిందండి. ఒకవేళ మీకు మోషన్ సిక్నెస్, ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ మీకు మీ సీట్ పాకెట్లో వామిటింగ్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి. మనకు ఎక్కడికక్కడ డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి. మనకు ఫ్లైట్ ఏ టైంకి ఒకవేళ డిలే అయితే ఇన్ఫర్మేషన్ అందులో ప్రొవైడ్ చేస్తారు. ఇది సైలెంట్ జోన్ కాబట్టి ఇన్ఫర్మేషన్ మనం ఎప్పటికప్పుడు నోటీస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీ ఫ్లైట్ డిలే అయితే మీరు లాంచ్ ఫెసిలిటీని కూడా యూస్ చేసుకోవచ్చు. బిజినెస్ ఆర్ ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేసే వారికి, క్లబ్ ప్రోగ్రామ్స్లో ఉండేవారికి లాంచ్ సర్వీస్ ఫ్రీగా ఉంటుంది. లేదు మీరు ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నట్టయితే మీ కార్డుని బట్టి ఒక 2 times మీరు 2 rupees ట్రాన్సాక్షన్తో లాంచ్ సర్వీస్ని యూస్ చేసుకోవచ్చు. ఫ్లైట్లో మీ మొబైల్ని ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి వాడుకోవచ్చు. ఒకసారి విండో సీట్ గుండా ఆ వ్యూ చూడండి, మబ్బుల పక్కన మీరు. వావ్ కదా. ఫ్లైట్ ఎక్కే ముందు ఈ డిస్ప్లే బోర్డులో మీకు ఒకవేళ ఫ్లైట్ గేట్ చేంజ్ అయినా, లేదు వెయిటింగ్ టైం ఉన్నా అందులో మెన్షన్ చేస్తారు. ఇప్పుడైతే మోర్ సెక్యూరిటీ పర్పస్ ఫ్లైట్ ఎక్కే ముందు కూడా మళ్ళీ మీ హ్యాండ్ బ్యాగేజ్ చెక్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఎక్కే ఫ్లైట్ మరీ దూరంగా ఉంటే మీకు బస్ ప్రొవైడ్ చేస్తారు ఫ్లైట్ దగ్గరికి, లేదంటే బ్రిడ్జ్ని కనెక్ట్ చేస్తారు ఫ్లైట్ ఎక్కడానికి. ఇదంతా 40 minutes ప్రియర్ టైం అన్నాను కదా, ఆ టైంలో జరుగుతుంది. ఒకవేళ మీరు పిల్లలు, పెద్దవాళ్ళు ఉంటే వింగ్స్కి కొంచెం దూరంగా మీ సీట్ని అలాట్ చేసుకోండి. ఫైనల్ కాల్స్ తర్వాత అందరూ ప్యాసింజర్స్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత బోర్డింగ్ క్లోజ్డ్ అని అనౌన్స్ చేస్తారు. అన్నట్టు మేము ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ బెంగళూరు టు హైదరాబాద్ అండి. అంటే మా ట్రావెల్ టైం జస్ట్ 50 minutes అన్నమాట. ఫ్లైట్ స్టార్ట్ అవ్వబోయే ముందు కెప్టెన్ అండ్ ఎయిర్ హోస్టెస్లు అందరూ వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. వాళ్ళకి ఏ
లాంగ్వేజ్ వచ్చు, ఫ్లైట్ ఎంత దూరంలో ట్రావెల్ చేస్తుంది, ఎంత హైట్లో ట్రావెల్ చేస్తుంది, అవన్నీ వివరాలు మీకు మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఫ్లైట్ జర్నీలో టర్బులెన్స్ అంటే వర్ష సూచనలు కానీ మేఘాలు అడ్డున్నా కానీ మీకు చెప్తారు. సేఫ్టీ పర్పస్ కంప్లీట్ సీట్ బెల్ట్ని పెట్టుకొని ఉండండి. ఒకవేళ మీరు ప్రియర్గా మీల్ బుక్ చేసుకోకపోతే తినాలనుకుంటే కనుక ఫ్లైట్లో కూడా మీల్ని కొనుక్కోవచ్చు. మీకు ఎయిర్ హోస్టెస్ దానికి సహాయపడతారు. కార్డ్ ఆర్ క్యాష్ పేమెంట్ చేసేయచ్చు. వాటర్ మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అదర్ బెవరేజెస్కి మాత్రం ఛార్జ్ చేస్తారు. కొన్ని ఫ్లైట్స్లో మనకు ఫ్రీ వైఫై, రూట్ మ్యాప్ అన్నీ చూపిస్తారు. మన మొబైల్లో కూడా కనెక్ట్ చేసుకొని మనం చూడొచ్చు. లేదు అంటే ప్రియర్ డౌన్లోడెడ్ మ్యూజిక్ కానీ మూవీస్ని కానీ ఎంజాయ్ చేయొచ్చు. చూస్తుండగానే మా ఫ్లైట్ ల్యాండింగ్ అనౌన్స్మెంట్ వచ్చేసిందండి. వీఆర్ అబౌట్ టు ల్యాండ్. ఇక్కడ నుంచి మీరు చూడబోయేది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అండి. ఒకసారి అక్కడ కూడా లుక్ వేద్దాం పదండి. ఇది రన్వే అండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అప్పుడు ల్యాండింగ్ అప్పుడు ఆల్మోస్ట్ ఒక 5000 మీటర్స్ ట్రావెల్ ఉంటుంది. నేను ఈ వ్లాగ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేసినట్టు అనిపించినా, లేదు మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో వీఆర్ ల్యాండెడ్ ఆన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది శంషాబాద్లో 23rd March 2008లో ఓపెన్ చేశారండి. 5500 ఎకర్స్లో బిల్డ్ చేశారు. ఇది కూడా వరల్డ్ టాప్ 10 ఎయిర్పోర్ట్స్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఓల్డ్ ఎయిర్పోర్ట్ బేగంపేటలో ఉంది. 2000లో చంద్రబాబు గారి హయాంలో ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ మీద సైన్ చేసింది. అలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్గా ఇయర్లీ 80 మిలియన్ ప్యాసింజర్స్ ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారంటే నమ్మగలరా? వన్స్ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మీ లగేజ్ ఏ గేట్లో అవైలబుల్ ఉందో మీరు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో ఎయిర్ హోస్టెస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. జాగ్రత్తగా వినండి. మేము ఈ బెంగళూరు టు హైదరాబాద్ ట్రిప్ దివాళీకి ప్లాన్ చేశాం కాబట్టి హైదరాబాద్ అంతా దివాళీ థీమ్తో వెలిగిపోతుంది. చూస్తున్నారు కదా ఈ అందమైన స్వర్ణ కలశాన్ని. బెంగళూరులో నవదుర్గ థీమ్ ఉండింది. ఆ క్లిప్ నేను మిస్ చేశాను, ఇక్కడ ప్రొవైడ్ చేయలేకపోయాను. ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కంప్లీట్ దివాళీ థీమ్ రన్ అవుతుంది. ఎవ్రీ టైం అకేషన్కి తగ్గట్టుగా ఎయిర్పోర్ట్లో థీమ్ మారుస్తూనే ఉంటారు. మేబీ మీరు నెక్స్ట్ మంత్ ట్రావెల్ చేస్తూ ఉంటే కంప్లీట్ క్రిస్మస్ థీమ్ రన్ అవుతూ ఉండొచ్చు. ఈ స్వర్ణ కలశానికి ఆ పక్కగా లోటస్ గోల్డెన్ పిల్లర్ ఉందండి. ఈ రెండింటిని కాసిన్ని పిక్స్ తీసుకున్నాము. చాలా మంది కూడా తీసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మా బ్యాగేజ్ క్లెయిమ్ గేట్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాము. ఇంతటితో మా ఫ్లైట్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదండి వ్లాగ్ ఎలా అనిపించింది మీకు? ఈ వ్లాగ్లో నేను మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం మర్చిపోయినట్టు అనిపించినా, లేదు మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు అనిపించినా కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియో రీచ్ అయ్యేలాగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బెంగళూరు అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ల ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నా నెక్స్ట్ వ్లాగ్ తిరుపతి ట్రిప్ అండి. తిరుపతి గురించి ప్లాన్ చేస్తున్నాను. ఆ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ నా ఛానల్ నుంచి కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.